ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్లియర్ చేయాలంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? కామన్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మేము ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేసే విధంగా, అలాగే ఖచ్చితంగా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన ఫండమెంటల్ దృష్టిలో పెట్టుకొని శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఐఐటి జేఈ కోచింగ్ని ఇంటర్మీడియట్తో పాటు డిజైన్ చేయడం జరిగింది. నేను 2006లో ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేశాను. సో ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన స్పిరిట్ ఏంటో నాకు ఐడియా ఉంది. అలాగే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఎవరైతే ర్యాంక్ సాధించారో వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంది. అందరూ కామన్గా ఫాలో అయిన కొన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మెథడాలజీ డిఫరెంట్గా ఉంది. అలాగే ఒక ఐఐటి ఫ్యాకల్టీగా ఒక ఐఐటి జీ ఎగ్జామ్కి టీచ్ చేస్తున్నప్పుడు నా స్టూడెంట్స్ చాలా ర్యాంక్స్ వచ్చాయి. ఆ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే 10th క్లాస్ దాకా యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఆ 11th and 12th ఇంటర్మీడియట్లో చాలా బాగా షైన్ అవ్వగలిగారు. దానికి కారణం ఏంటంటే 10th క్లాస్ దాకా వాళ్ళ స్కూల్ కండిషన్స్ అవ్వచ్చు, ఆ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, అక్కడున్న ఫ్యాకల్టీ కానీ, లేదా ఆ టైంలో మోటివేషన్ లేకపోవడం వలన మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ 10th క్లాస్ దాకా మార్క్స్ యావరేజ్కి వచ్చాయి కాబట్టి వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ అనడానికి వీల్లేదు. ఇంటర్మీడియట్లో రైట్ కండిషన్స్లో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ స్ట్రెంగ్స్ని వీక్నెస్ ఐడెంటిఫై చేసి కోచింగ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఐఐటి ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఇంటర్తో పాటు ఐఐటి జేఈ కోచింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. అలాగే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా లాస్ట్ 4 yearsలో మోర్ దాన్ 100 ఐఏఎస్ ర్యాంక్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఎంపీసీతో పాటు ఐఐటి జేఈకి ఎలా అయితే కోచింగ్ ఇస్తున్నామో అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్లాట్ అవ్వచ్చు, వీటికి కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫండమెంటల్గా మా ప్రోగ్రాంలో మేము స్టూడెంట్స్ ఫేస్ చేసే జనరల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వాటిని సాల్వ్ చేయడానికి ఎలా డిజైన్ చేసామో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇంటరాక్టివ్ లెర్నింగ్. ఫిజిక్స్లో పర్టికులర్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే వాటిని ఇమాజిన్ చేసుకోవడం కష్టం అవచ్చు స్టూడెంట్స్కి. మ్యాథమెటిక్స్లో అటువంటి ఎక్కువగా ఉండవు, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి కాన్సెప్ట్స్ని డిజిటల్ బోర్డ్లో యానిమేషన్ ద్వారా, ఇమేజెస్ కానీ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివలన వాళ్ళ కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఎప్పుడు మర్చిపోకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా దాని వాళ్ళ మైండ్లో విజువలైజ్ చేసుకోగలుగుతారు. అలాగే ఫ్యాకల్టీ జనరల్గా ఐఐటి ఎన్ఐటి ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళు ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలాగైతే ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చేసి ఐఐటి జేఈకి క్లాస్ చెప్తూ ఉంటానో, అలాగే ఎన్ఐటి ఐఐటి ఎగ్జామ్స్ ఎవరైతే క్లియర్ చేసి ఉన్నారో లాస్ట్ 20 yearsలో అటువంటి వాళ్ళని ఫ్యాకల్టీగా పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర అచీవర్స్ మైండ్ సెట్ ఉంటుంది, ఆ అచీవర్ స్పిరిట్ ఉంటుంది. అలాగే ర్యాంక్ కొట్టడానికి ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిపోదు, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, టువర్డ్స్ ద ఎండ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మనం బిహేవ్ చేయాలి, కామన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది వాళ్ళకి బెటర్గా ఐడియా ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫ్యాకల్టీ కూడా ఐఐటి అండ్ ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్ని పెట్టడం జరిగింది, హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 10 years. అలాగే ఐఐటి జేఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో 4 aspectsని మనం సైంటిఫిక్గా ప్లాన్ చేసుకొని ఫోకస్ చేయగలగాలి. ఒకటి క్లాస్ రూమ్లో నేర్చుకునేది లెర్నింగ్, ఇంకోటి ఓన్గా వాటిని అబ్జర్వ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని మెమరైజ్ చేసుకోగలగాలి, అంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్. మూడోది రివిజన్, చదివిన వాటిని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తేనే ఎగ్జామ్లో వెంటనే వాటిని అప్లై చేయగలుగుతాం. నాలుగోది ఎగ్జామ్ ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ కానీ స్పీడ్ కానీ అప్లికేషన్ బెటర్గా రావాలంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి. అయితే ఈ 4 things క్లాస్ రూమ్ లెర్నింగ్, సెల్ఫ్ స్టడీ, రివిజన్, ఎగ్జామ్, వేటి మీద ఎంత టైం స్పెండ్ చేయాలనేది వెరీ సైంటిఫిక్గా డిజైన్ చేసిన షెడ్యూల్ ద్వారా మేము ఫాలో అవ్వడం జరుగుతుంది శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో. అలాగే పర్సనలైజ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందా చెప్పిన విధంగానే ప్రతి స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. అందరు స్టూడెంట్స్కి ఒకేలా మనం టీచ్ చేసి, ఒకేలా ట్రైన్ చేసి, ఒకటే మెథడ్ ఫాలో అవ్వాలని చెప్పడం కరెక్ట్ కాదు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్లో 2 or 3 కనెక్ట్ అవ్వగలుగుతారు,
మిగిలిన వాళ్ళు ఏంటంటే దే విల్ బి డీమోటివేటెడ్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి లెర్నింగ్ పేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ పేస్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగానే మనం వాళ్ళకి ఇండివిజువల్గా మెంటర్షిప్ ఇవ్వగలగాలి. దీనికోసం ఏం చేస్తామంటే మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదైనా కూడా ప్రతి టాపిక్లో ఇంటర్మీడియట్ ఐపీ నుంచి స్టార్ట్ చేసి లెవెల్ 1, 2, 3, 4, 5 అని చెప్పి ఫస్ట్ బేసిక్స్ అన్ని కవర్ చేస్తాం. అంటే మేము ఇచ్చే క్వశ్చన్స్లో కూడా ఓన్లీ బేసిక్స్ ఉంటాయి, లెవెల్ 1 అంటారు. నెక్స్ట్ లెవెల్ 2 and 3లో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ యూజ్ చేసి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. కొన్ని 3-4 కాన్సెప్ట్స్ని కలిపి ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. ఇది జేఈ మెయిన్స్లో ఎక్కువ టెస్ట్ చేస్తుంటారు. ఈ లెవెల్ 1 బేసిక్స్ని ఎక్కువగా ఎంసెట్ కానీ అదర్ ఎగ్జామ్ టెస్ట్ చేస్తుంటారు అదర్ ఎగ్జామ్స్లో. ఈ లెవెల్ 2 and 3 ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంటిగ్రేటింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువగా కూడా జేఈ మెయిన్స్లో టెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే లెవెల్ 4 and 5 అంటే జేఈ అడ్వాన్స్డ్. అక్కడ మోస్ట్లీ అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్. డైరెక్ట్గా ట్రయాంగిల్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా ట్రయాంగిల్ అని మెన్షన్ చేయకుండా క్వశ్చన్ ఇస్తారు. మనం దాన్ని ట్రయాంగిల్ యూజ్ చేసి సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ రకంగా ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్కి బేసిక్స్ టైం ఎక్కువ పడుతుంది. అక్కడ వాళ్ళ టైం స్పెండ్ చేయనివ్వాలి. వాళ్ళు స్పెండ్ చేయనివ్వకుండా వెంటనే మనం వాళ్ళ కాన్సెప్ట్ తీసుకురాకూడదు కాన్సెప్ట్స్లోకి. ఇంకొంతమంది స్టూడెంట్స్కి అప్లికేషన్ దగ్గర టైం ఎక్కువ తీసుకుంటారు. సో ప్రతి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కో దగ్గర టైం ఎక్కువ తీసుకుంటుంటారు. అది అర్థం చేసుకోవడానికి శరత్చంద్ర ఐఐటి అకాడమీలో టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారో పర్సనల్ మెంటార్స్ కానీ కౌన్సిలర్స్ ఉంటారు. అంటే స్టడీ అవర్స్ టైంలో ఒక్కొక్క స్టూడెంట్తో మాట్లాడుతూ అతని స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేస్తూ అతను ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అతను కానీ ఆమె కానీ ఎక్కడ వీక్గా ఉన్న ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయడం కానీ, అలా ఇవాల్యుయేటర్స్ టీమ్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే రీసెర్చ్ టీమ్ అవ్వచ్చు, వాటిని ఇవాల్యుయేట్ చేసి ఇవాల్యుయేషన్ అవ్వచ్చు. ఈ డిఫరెంట్ టీమ్స్ స్టూడెంట్స్ ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్కి కూడా అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి పర్సనల్ లెర్నింగ్ వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ స్టూడెంట్ని కూడా ఒక డిఫరెంట్ మెథడాలజీ ద్వారా ర్యాంక్ క్రాక్ చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ టీనేజ్లో 16, 17 ఆ ఏజ్ గ్రూప్లో మెంటల్ చేంజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉంటూ అంటే డిసిప్లిన్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా స్టూడెంట్స్కి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి రెగ్యులర్గా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు కష్టపడగలుగుతారు, ర్యాంక్ సాధించగలుగుతారు. దీనికోసం ఏం చేస్తుంటాం అంటే మేము యంగ్ ర్యాంకర్స్ అంటే ఈ మధ్య ఐఐటి ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి సీట్ సాధించిన స్టూడెంట్ తీసుకొచ్చి మా స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాసెస్ లాగా వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని హౌ దర్ ఏబుల్ టు ఓవర్కమ్ అండ్ హౌ దర్ ఏబుల్ టు డిజైన్ దర్ ఓన్ స్ట్రాటజీ విచ్ ఇస్ యూనిక్ టు దెమ్ ఇలా చెప్పిస్తూ ఉంటాం. దానివల్ల స్టూడెంట్స్ కూడా దే విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ దీస్ ర్యాంకర్స్. వాళ్ళు కూడా వీళ్ళు ర్యాంక్ కొట్టగలచ్చు అనే మోటివేషన్ వస్తుంది. అలాగే డీమోటివేషన్ అసలు ఉండకూడదు. అసలు ఏజ్ స్టూడెంట్స్కి మీరు ఇది చేయలేరని కానీ, నువ్వు సరిగ్గా చదవలేకపోతున్నావు అని కానీ, దేనికి పని చేయాలని కానీ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు పిల్లల దగ్గర. ఇంకా బెటర్గా చేయగలవు, ఇంకా బెటర్గా చేయడం మోటివేషన్ అవసరం. అందుకే ఇందా చెప్పిన విధంగా మా ఫ్యాకల్టీ కానీ, కౌన్సిలర్స్ కానీ, రీసెర్చ్ టీమ్ కానీ, ఇవాల్యుయేటర్స్ కానీ, ఈవెన్ వార్డెన్స్ని తీసుకుంటే, ఎందుకంటే శరత్చంద్ర ఐఐటి అకాడమీలో శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో రెసిడెన్షియల్ ఉంది, డే స్కాలర్స్ ఉంది. రెసిడెన్షియల్లో వార్డెన్స్ కూడా దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. డిసిప్లిన్ ఉంచాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ని మరీ డీమోటివేటింగ్గా ఉండడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ ర్యాంక్ క్రాక్ చేయలేకపోతూ ఉంటారు. సో మన అకాడమీలో మేము ఎక్కువ ఫోకస్ చేసేది కానీ మా టీమ్స్ అందరికీ కూడా మేజర్ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మోటివేటింగ్గానే ఉండాలి. అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ అంతకుముందు అబ్జర్వ్ చేసింది నేను 10th క్లాస్ దాకా వెరీ వీక్ స్టూడెంట్ అతను. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాగా టైం పట్టింది అతనికి అన్ని పికప్ చేసుకోవడానికి. కానీ మోటివేట్ చేసుకుంటూ వెళ్ళి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మధ్యలో కరెక్ట్గా అతను కంప్లీట్గా చేంజ్ అయ్యి ఆ లాస్ట్ 5 monthsలో ప్రిపేర్ అయ్యి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించగలిగాడు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో ఐఐటి కోచింగ్లో 2 ప్రోగ్రామ్స్ని మేము ప్యారల్గా తీసుకెళ్తుంటాం. ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఓన్లీ ఐఐటీస్, ఒకవేళ మిస్ అయినా ఎన్ఐటీస్ అనుకుంటారో వాళ్ళకి ఓన్లీ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది ఆ బ్యాచ్కి. వేరే ప్రోగ్రామ్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఈవెన్ రీజనల్ కాలేజెస్లో కూడా సీట్ సాధిద్దాం అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి జేఈ మెయిన్స్తో పాటు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఈవెన్ అదర్ ప్రైవేట్ ఎగ్జామ్స్కి, ప్రైవేట్ కాలేజెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ట్రైన్ చేస్తూ ఉంటాం ప్యారల్గా. జనరల్గా ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఐఐటీలో, ఎన్ఐటీస్లో, బిట్స్లో సీట్ కొట్టడం కష్టం అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే టోటల్ అప్లికెంట్స్ ఆల్మోస్ట్ 12 lakhs దాకా ఉన్నప్పటికీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 1 lakh అని ఎక్కువ ఉండరు. మీరు సీట్స్ తీసుకుంటే ఐఐటీస్లో
ఆల్మోస్ట్ 17,000 సీట్స్ ఉన్నాయి 23 ఐఐటీస్లో. అలాగే ఎన్ఐటీస్లో 24,000 సీట్స్ దాకా ఉన్నాయి. అండ్ ట్రిపుల్ ఐటీస్లో ఆల్మోస్ట్ 8,000. సో ఈ రకంగా బిట్స్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్, ఐఐటీస్ మొత్తం తీసుకుంటే ఆల్మోస్ట్ 50,000 సీట్లు ఉన్నాయి. సో ఇట్స్ వెరీ ఈజీ టు క్రాక్ ఎ సీట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ కాలేజెస్. దీంతోపాటు గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంచి మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ సీట్ ఇన్ వన్ అమాంగ్ దీస్ కాలేజెస్. అలాగే శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఓవరాల్ ప్రోగ్రామ్ చూసుకుంటే మొత్తం 2 ఇయర్స్ని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిన వెంటనే స్టూడెంట్స్కి 7th, 8th, 9th అండ్ 10thలో ఉన్న ఇంపార్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ని రివైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్స్లో కొన్ని కాన్సెప్ట్స్ మిస్ అయి ఉండొచ్చు, లేదా ఆ టైంలో ఆ టీచర్ చెప్పడం అర్థం కాకపోవడం వలన స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. సో ఇదంతా స్ట్రెంథెన్ చేసుకుంటూ వచ్చి June 1st కల్లా 10th క్లాస్ దాకా కొన్ని కాన్సెప్ట్స్ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత June 1st నుంచి December 1st కల్లా ఈ ఫ్యూ మంత్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్ సిలబస్ని ఫినిష్ చేస్తూ ప్రతి టాపిక్లో ఇంటర్మీడియట్తో పాటు ఇందా చెప్పే విధంగా లెవెల్ 1, 2, 3, 4, 5 అన్నీ ఫినిష్ చేయడం జరుగుతుంది. December 1st నుంచి Jan 15th దాకా కూడా మొత్తం ఒకసారి రివైజ్ చేస్తాం. Jan 15th నుంచి March 1st వీక్ అంటే ఐపీ ఎగ్జామ్స్ ఉన్నంతసేపు ఆ 45 డేస్లో కూడా ఇంటర్మీడియట్ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్మీడియట్లో స్కోర్ కూడా చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఒకవేళ ఫర్దర్ స్టడీస్ ఫ్యూచర్లో క్యాట్ రాద్దాం అనుకున్నా, ఇంకా వేరే దానికి వెళ్దాం అనుకున్నా కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ మ్యాటర్ అవుతాయి. వన్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఫినిష్ అవగానే సెకండ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ April 1st నుంచి. ఆల్మోస్ట్ October 1st కల్లా సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ వరకు అన్ని టాపిక్స్ ఫినిష్ చేయడం జరుగుతుంది. అండ్ October, November, December ఈ 3 monthsలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తాన్ని కూడా ప్యారల్గా రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ December to January 15, జనవరిలో జేఈ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. ఆ 30 to 40 డేస్లో మల్టిపుల్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. జేఈ ఫస్ట్ మెయిన్స్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మార్చ్ దాకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఐపీ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ మార్చ్ నుంచి April దాకా 1 month మరొకసారి జేఈ మెయిన్స్లో కానీ, అలాగే ఎంసెట్లో కానీ, అలాగే బిట్సాట్లో కానీ కావాల్సిన విధంగా మల్టిపుల్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఏప్రిల్లో జేఈ మెయిన్స్ సెకండ్ ఫేజ్ రాస్తారు వాళ్ళు. అది అయిపోయింది. అప్పటి నుంచి 2 months టైం ఉంటుంది జూన్ దాకా జేఈ అడ్వాన్స్డ్కి. ఆ 2 monthsలో అడ్వాన్స్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ ప్రతి టాపిక్లో కూడా ఆ లెవెల్ 4 and 5 అడ్వాన్స్ ఏవైతే ట్రైన్ చేసిన ముందు నుంచి వాటి మీద ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రోగ్రామ్ మొత్తం కూడా 5 phases ఉంటుంది. ఇందులో టెస్టింగ్ ద స్టూడెంట్స్, ఎగ్జామ్ కండక్టింగ్ చాలా సైంటిఫిక్గా పెట్టడం జరుగుతుంది. డైలీ అసెస్మెంట్ ఎగ్జామ్స్ నుంచి వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ, బైమంత్లీ ఎగ్జామ్స్, ఈ రకంగా స్టూడెంట్స్ చదువుకున్న ఏ టాపిక్ కూడా మర్చిపోయే ఛాన్స్ ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ రాసేంత వరకు ప్రతి టాపిక్ని రివైజ్ చేసుకుంటూ గుర్తుంచుకునేలా తీసుకొచ్చి ఫైనల్కి వచ్చేసరికి టాపిక్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లో తయారు చేయడం అనేది మా ప్రోగ్రాంలో ఉన్న ప్రత్యేకత. ఫండమెంటల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బేసికల్గా ఫండమెంటల్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఎనఫ్ టైం స్పెండ్ చేయడం వల్ల అందులో షాలోగా, వీక్గా ఉంటారు. అలా ఉండి దానిపైన ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా, ఎన్ని ఎగ్జామ్స్ రాసి, ఎన్ని క్లాస్ విన్నా పెద్ద లాభం ఉండదు. సో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయ్యేంతవరకు ఎంత టైం పట్టినా కూడా స్టూడెంట్స్ సపరేట్ చేసి ఫండమెంటల్స్ వాళ్ళకి బాగా అర్థమయ్యాయి, స్ట్రాంగ్ అయ్యారు అంతవరకు వాళ్ళని తీసుకెళ్ళి ఆ తర్వాత మాత్రమే ఆ హయ్యర్ కాన్సెప్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫండమెంటల్స్ని ఎక్కువ టెస్ట్ చేస్తారు. ఈవెన్ జేఈ మెయిన్స్లో కూడా ఎక్కువ టెస్ట్ చేసేది వాటినే. సో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీలో ఈ ఫండమెంటల్స్ మీద రిపీటెడ్గా ఎగ్జామ్స్ పెట్టడం, క్వశ్చన్స్ రావడం, డౌట్స్ క్లారిఫై చేయడం, స్టడీ అవర్స్ టైంలో స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం, ఈ రకంగా వాళ్ళని వీటిలో స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది, స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది ఇంజనీరింగ్ అనేది పట్ల ఐఐటీస్ అనేవి బాయ్స్కి మోర్ సూటబుల్ అనుకుంటారు కానీ దట్స్ నాట్ రైట్. నేను ఐఐటి మద్రాస్లో బీటెక్ చేసినప్పుడు కూడా మా క్లాస్లో టాపర్ ఒక అమ్మాయి, ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో కానీ మెకానికల్ అమ్మాయిలు టాపర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఈరోజు చాలా లైఫ్లో మంచి మంచి కార్పొరేట్స్లో మంచి పొజిషన్స్లో బాగా సెటిల్ అయ్యారు. సో అమ్మాయిలు కూడా ఐఐటి ఈజీ క్రాక్ చేయగలుగుతారు. ఈవెన్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో కూడా గర్ల్స్, బాయ్స్ సపరేట్ క్యాంపస్ ఉంటుంది. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో స్ట్రెస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 6 hours క్లాసెస్, ఇంకో 5 hours స్టడీ అవర్స్, ఒక 2 hours ఎగ్జామ్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇంత టైం స్పెండ్ చేయడం వలన స్ట్రెస్ అనేది చాలా కామన్గా స్టూడెంట్స్కి వస్తూ ఉంటుంది. ఈ స్ట్రెస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోతే ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మన కాలేజీలో ఖచ్చితంగా డైలీ ½ an hour నుంచి 1 hour దాకా యోగా కానీ, మెడిటేషన్ కానీ, గ్రూప్ యాక్టివిటీస్ కానీ,
సరదాగా స్టూడెంట్స్ ఎంటర్టైన్మెంట్ కొన్ని కల్చర్ యాక్టివిటీస్ కానీ ఖచ్చితంగా టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేయడం కోసం కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్లో యోగా మెడిటేషన్ కాకుండా డిబేట్స్ అని, ఎలక్యూషన్స్ అని, గ్రూప్ డిస్కషన్ అని అలా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా పిల్లలు రిలాక్స్ అవుతారు, కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇటువంటి ప్రోగ్రామ్ అంటే ఒక రోజులో కనీసం ఒక హాఫ్ అవర్ ఇలాగా లేకపోతే స్ట్రెస్ బిల్డప్ అవుతూ వెళ్తుంది. అందుకనే మన కాలేజ్లో ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం వీటి మీద మేము. సో ఓవరాల్గా నేను చెప్పిన విధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కామన్గా స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలంటే ఏవైతే ఆ కిల్లర్ స్పిరిట్ కావాలో దాని స్టూడెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రతి స్టూడెంట్ అతనికి అతనే, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తనకు తానే మేము ర్యాంక్ కొట్టగలం అని నమ్మి చదివేలాగా చేయడమే శరత్ చంద్ర ఐఐటి అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆల్ ది బెస్ట్, డూ వెల్.